వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి రఘురామ్లా మాట్లాడి జానకిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా. ఇల్లరికం శౌర్యని పిలిపిస్తే ఖచ్చితంగా ఆయన ఒప్పుకోరు కాబట్టి పెళ్లి ఆగిపోతుందనే ప్లాన్లో భాగంగా ఇదంతా చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. కానీ రామలక్ష్మి రూమ్ వెనకాల నుండి నిచ్చెన వేసుకొని రామలక్ష్మినే 2 వాయిసెస్తో నటిస్తుందని ఆద్య తెలుసుకుంటుంది. అదే విషయం జానకికి చెప్పాలి అనుకుంటే ఆద్య నువ్వు ఈ విషయం చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి ఒట్టేయించుకుంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఆదిత్య ఫోన్కి కాల్ చేసి కిషోర్ని వాళ్లే చంపిన వీడియోని పంపించి 35 లక్షలు ఇస్తే ఈ వీడియోని డిలీట్ చేస్తాను, మీరు మీ అమెరికా తెలివితేటలు వాడాలనుకుంటే డైరెక్ట్గా ఈ వీడియోని రఘురామ్ చేతిలో పెడతాను, 35 లక్షలు ఎక్కడికి తీసుకురావాలో ప్లేస్ చెప్తాను, మర్యాదగా తీసుకొచ్చి ఇవ్వండి అని ప్రభాస్ వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తూ ఉంటాడు ఆదిత్యని శేషుని. డాడీ మనం ఆ 35 lakhs ఇచ్చేద్దాం డాడీ, లేకపోతే రఘురామ్ కంటికి ఈ వీడియో దొరికితే మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు డాడీ అని అంటాడు ఆదిత్య. ఇద్దాంరా ఇద్దాం, కానీ వాడెవడో తెలుసుకోవాలి, తెలుసుకొని ఇవ్వాలి అని అంటారు శేషు. ఇది ఇలా ఉండగా రఘురామ్ ఏడుస్తున్నారు అని భావించి జానకి ఏమండి కన్నీళ్ళు తుడుచుకోండి అని అంటూ ఉంటుంది. నేను ఎక్కడ ఏడుస్తున్నాను, అయినా నేను బాధపడుతున్నానని నువ్వెందుకు బాధపడుతున్నావు జానకి అని అడుగుతారు రఘురామ్. నాన్న నేను చెప్తాను, మీరెందుకు బాధపడుతున్నారో అమ్మకి కారణం తెలుసు. ఆ కారణం ఏంటో తెలుసా? నేను మీకు దూరం అవుతున్నాను కదా, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను కదా, అందుకే అమ్మ నువ్వు ఇద్దరు బాధపడుతున్నారు. నాన్న నేను అక్కడికి వెళ్ళిపోతున్నందుకు మీకు బాధగా ఉందా అని అడుగుతుంది. పాపం అలా ఇంకా రామలక్ష్మి ఎందుకుండదమ్మా, చాలా బాధగా ఉంది, మనసంతా కృంగిపోతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం కదా. ఒక ఆడపిల్ల తండ్రి అంటే తన గుండెల్లో ఎంత భారాన్ని మోస్తాడో అది కేవలం ఆడపిల్ల తండ్రికి మాత్రమే తెలుసు అని పాపం అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు రఘురామ్. నాన్న ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒకవేళ శౌర్య సార్ని మనం ఇల్లరికం రమ్మని అడుగుదామా అని అంటుంది రామలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా రఘురామ్ అండ్ జానకి, ఆద్య కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి రామా ఏమంటున్నావమ్మా నువ్వు అని అంటారు సుందరమ్మ. అవునమ్మమ్మ నేను అన్న దాంట్లో తప్పేముంది నాన్నమ్మ, అయినా శౌర్య సార్ చాలా మంచివారు కదా, నా బాగు కోరుకునేవారు, ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి అనుకునేవారు. నేను సంతోషంగా ఎప్పుడుంటాను, మీతో ఉన్నప్పుడే కదా ఉంటాను, అలాంటప్పుడు శౌర్య సార్ని రమ్మని పిలవడంలో తప్పేముంది అని అంటుంది రామలక్ష్మి. ఒకసారి మీరు శౌర్య సార్ని కనుక్కోండి నాన్న, ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను అని అంటుంది రామలక్ష్మి. సరేమ్మా, ఒకవేళ శౌర్యకి ఇష్టమైతే నేను చాలా సంతోషిస్తాను, కానీ ఇలా అడగడం భావ్యం కాదేమో అని నాకు అనిపిస్తోంది అని అంటారు అలా రఘురామ్. ఎందుకురా ఎందుకు అలా అనుకుంటున్నావు, అంతెందుకు, నా కూతురు పద్మావతి కూడా అలాగే కదా, వెంకట్రావు మన ఇంటికే కదా ఇల్లరికం వచ్చారు, ఇప్పుడు వెంకట్రావుకి ఏం తక్కువైందని, అలాగే శౌర్య కూడా ఆ రామలక్ష్మి కూడా మీ ఇద్దరు కళ్ళ ముందు ఉంటారు, మనం సంతోషంగా ఉంటాం, పర్లేదు ఫోన్ చేయరా రఘు అని అంటారనమాట. అలా ఇంకా సుందరమ్మ సరే కాల్ చేస్తున్నాను అని అలా కాల్ చేస్తాడు రఘురామ్ శౌర్యకి. ఇది ఇలా ఉండగా శౌర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ అస్మిత వచ్చి ఎప్పుడు నన్ను ఇరికించి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు ఇలా చేసిందని అస్మిత గురించి రఘురామ్ మావయ్యకి రామలక్ష్మి చెప్పేది కదా, ఒకవేళ నిజం చెప్తే ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, ఆయన అపార్థం చేసుకుంటే ఆయన్ని నేను ఎలా సముదాయించాలి, నిజం ఎలా తెలిసేలా చేయాలి
అని ఆలోచిస్తూ ఉంటాడు పాపం శౌర్య. అదే టైంకి రఘురామ్ నుండి కాల్ రావడంతో ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు శౌర్య. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మావయ్య అని అంటాడనమాట శౌర్య. శౌర్య ఎక్కడున్నావు అని అడుగుతారు రఘురామ్. మావయ్య ఇంట్లోనే ఉన్నాను మావయ్య, చెప్పండి అని అంటారు చాలా భయపడుతూ. అలా ఇంకా శౌర్య, నీతో కాస్త మాట్లాడాలి శౌర్య, అది ఇక్కడ కాదు, మనం కలవాలి, ఫోన్లో చెప్పే విషయం కాదు అని అంటారు రఘురామ్. దేని గురించి మావయ్య అని అడుగుతారు. రామలక్ష్మి గురించి. నువ్వు మన మామిడి తోటకి వస్తావా అని అడుగుతారు. సరే మావయ్య, ఇప్పుడే వస్తున్నాను అని చాలా టెన్షన్గా ఇంకా రూమ్లోండి బయటకు వస్తాడు శౌర్య. ఏరా శౌర్య ఏమైంది అని అడుగుతారు శౌర్య వాళ్ళ అమ్మ. ఏం లేదమ్మా, రఘురామ్ మావయ్య ఒకసారి ఇంటికి పిలుస్తున్నారు, తన్ని కలవాలని అంటున్నారు, రామలక్ష్మి చెప్పేసిందేమోనని భయంగా ఉంది అని అంటారు. రే చెప్తే చెప్పనీలేరా, అయినా ఆ పెళ్లి చెడిపోవడమే నాకు కావాలి, ఎందుకంటే కళ్ళ ముందు లక్ష్మీదేవి కనబడుతుంటే ఇంకా వేరే వాళ్ళతో మనకి పనేముందిరా అని అంటారనమాట ప్రమీల. అమ్మా ఏంటా మాటలు, అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు రామలక్ష్మి అంటే ప్రాణం, రామలక్ష్మి నా సర్వస్వం, ఎవరు ఎన్నన్నా రామలక్ష్మినే నేను పెళ్లి చేసుకుంటాను. తను నన్ను అపార్థం చేసుకుంటే అపార్థాలు తొలగించి మరీ నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ ఇంకొకసారి ఇలా అనొద్దమ్మా, నేను చాలా బాధపడతాను అని ఇంకా అలా పాపం వెళ్ళిపోతాడు అక్కడి నుండి శౌర్య. ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకంటే ఏంటో? వాడు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే చచ్చేంత వరకు వాళ్ళకే కట్టుబడి ఉంటాడు, నీలా నీ కొడుకులా అటు ఇటు మాట మార్చడు అని అంటారు ప్రమీలతో వాళ్ళ హస్బెండ్. ఏంటి మళ్ళీ వాడిని నన్ను పోల్చి వాడిని గుర్తు చేస్తున్నారు? మీరు వాడిని ఏమీ నాతో పోల్చక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రమీల. ఇది ఇలా ఉండగా ప్రభాస్ మెసేజ్ చేస్తాడు ఆదిత్య అండ్ శేషుకి. మీరు ఊరి దగ్గర ఉన్న బావి దగ్గరికి రండి, అక్కడికి వచ్చి ఆ బావిలో బ్యాగ్ పడేసి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని మెసేజ్ ఉంటుంది. రేయ్ ఓకే అని పెట్టరా అని అంటాడు. ఇంకా ఓకే అని పెడతాడనమాట ఆదిత్య. డాడీ వాడిని మనం ఎలా తెలుసుకుంటాం అని అడుగుతాడు ఆదిత్య. రేయ్ నా ప్లాన్ నాకుంది, నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి అని శేషు ఒక ప్లాన్ని చెప్తాడు ఆదిత్యతో. ఓకే డాడ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లే చేస్తాను అని అలా ఇంకా క్యాష్ తీసుకొని బ్యాగ్తో ఇద్దరు బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్, రేయ్ నాకు చాలా సంతోషంగా ఉందిరా అని ఫుల్గా డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే బయటికి వచ్చిన శ్రీను ప్రభాస్ వైపు చూస్తూ, అసలు ఇదంతా వీడి వల్లే, వీడా రోజు నన్ను రెచ్చగొట్టకుండా ఉంటే నేను అసలు అక్కడికి వెళ్ళేవానే కాదు, ఇదంతా వీడి వల్లే, వీణ్ణి అని ప్రభాస్ని కొట్టడానికి బయలుదేరతాడనమాట శ్రీను. ఏంట్రా ప్రభాస్, ఎప్పుడు కొంచెమే తాగేవాడివి, ఇవాళ ఫుల్గా తాగుతున్నావు, ఏమైందిరా అని అడుగుతారు. ఏమైందేంట్రా, ఏమైందేంటి, అందరూ తిట్టుకుంటూ పనికిరారని మా అమ్మా నాన్న చెప్తున్న ప్రభాస్ ఇప్పుడు లక్షాధికారి అవుతున్నాడ్రా. 35 లక్షలు, ఒకటి కాదు రెండు కాదు 35 లక్షలు కొద్ది నిమిషాల్లో నా చేతికి రాబోతుంది అని అంటాడు ప్రభాస్. ఇదంతా వింటూ ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఏంటి వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంకా శ్రీను, రేయ్ 35 లక్షలా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. రేయ్ అదంతా ఇప్పుడొద్దు, ముందు చెప్తే పని అవ్వదు కదా, వచ్చాక చెప్తా అని అలా ఇంకా ఫోన్ జేబులో పెట్టుకొని బయలుదేరుతాడనమాట అక్కడి నుండి ప్రభాస్. వీడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఎవరినో ఏదో చేయబోతున్నాడు, నేను వీడిని ఫాలో అవ్వాలి అని శ్రీను ప్రభాస్ని ఫాలో అవుతాడు. ఇంకా అలా ప్రభాస్ అయితే అలా వెళ్తూ వెళ్తూ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్తాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు
అని అలా చూస్తూ ఉంటాడు దొంగతనంగా దాక్కుని శ్రీను. ఇది ఇలా ఉండగా ఆదిత్య అండ్ శేషు కారులో వస్తారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారని శ్రీను వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఒక బ్యాగ్ తీసుకొని ఆదిత్య అలా ఇంకా ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి వచ్చి పాడుబడ్డ బావి దగ్గర ఆ బ్యాగ్ 35 లక్షల బ్యాగ్ పెట్టేసి ఇంకా అలా వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతుతో గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ప్రభాస్. వెనక్కి తిరిగి చూస్తాడు ఆదిత్య. వీటిలో నిజమైన నోట్లు ఉన్నాయో పేపర్లున్నాయో తెలియాలి కదా అని ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా ఆదిత్య ముందే ప్రభాస్ అలా కరెక్ట్గా చూస్తున్నప్పుడే వెనకాల నుండి వచ్చేస్తాడనమాట శేషు. వచ్చి గట్టిగా ప్రభాస్ మాస్క్ తీసేస్తాడు. శేషు, ఏయ్ వదలండి అని అంటాడు ప్రభాస్. ఏంట్రా ఈ శేషు అంటే ఏమనుకుంటున్నావు? కిషోర్నే మట్టు పెట్టిన వాణ్ణి, నువ్వెవడ్రా పిల్ల కుక్క అని చెప్పి అలా ఇంకా కొడుతూ ఉంటాడనమాట శేషు. పాపం ప్రభాస్ని ఇంకదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట. అలా శ్రీను, డాడ్ ముందు వీని చంపేయాలి డాడ్, అప్పుడే రేయ్ ఫోన్ ఎక్కడ్రా అని అడుగుతాడనమాట ఆదిత్య. నేను ఫోన్ తీసుకురాలేదు అని అంటాడు ప్రభాస్. అబద్ధం చెప్తావరా అని చెప్పి ఇంకా శేషు అలా ఇంకా కరెక్ట్గా శేషు అలా తన గన్తో ప్రభాస్ని షూట్ చేయబోతే అక్కడికి వెంటనే శ్రీను వచ్చి అలా ఇంకా ప్రభాస్ని పట్టుకొని పరిగెడతాడనమాట. ఏయ్ ఆగు అని చెప్పి వెంట పడుతూ ఉంటారు. అయినా శ్రీను గట్టిగా ఇంకా ప్రభాస్ని దెబ్బలతో ఉన్న ప్రభాస్ని అలా ఇంకా తీసుకువెళ్ళి ప్రభాస్ని కాపాడతాడు. ఇది ఇలా ఉండగా రఘురామ్ అండ్ శౌర్య ఇద్దరు మామిడి తోటలో మీట్ అవుతారు. ఇంకా అలా శౌర్యతో శౌర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రఘురామ్, ఏంటి చాలా కంగారుగా ఉన్నావు శౌర్య అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు మావయ్య, చెప్పండి అని అంటారు. అంటే నిన్ను ఇలా అడగచ్చో లేదో నాకు తెలీదు శౌర్య, కానీ నీకొక విషయం చెప్పాలి. రామలక్ష్మి నా ఒక్కగానొక్క కూతురు. తన్ని చిన్నప్పటి నుండి గుండెల మీద పెట్టి పెంచుకున్నాను. రామలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం. అందరిలో పెరిగిన ఆడపిల్ల కదా, తను కూడా నన్ను వదిలి ఉండలేకపోతుంది. నన్నే ఇష్టపడాలి, నాతోనే ఉండాలి, మా అమ్మా నాన్నే నా సర్వస్వం అని అనుకుంటుంది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది ఏంటి అంటే, నువ్వు మా ఇంటికి ఇల్లరికంగా వస్తావా శౌర్య అని అడుగుతారు రఘురామ్. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. అంటే అని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో నీకు వచ్చిన అవమానం ఏమీ లేదు, ఎందుకంటే మా వెంకట్రావు బావగారిని కూడా మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. నిన్ను కూడా నా కొడుకులాగే చూసుకుంటాను. నా కూతురిపై ఉన్న ప్రేమతోనే ఇలా అడుగుతున్నాను. నువ్వు మా ఇంటికి ఇల్లరికంగా వస్తావా శౌర్య అని అడుగుతారు. అలా పాపం రఘురామ్, మావయ్య మీరు నన్ను అడగాల? ఖచ్చితంగా వస్తాను మావయ్య, ఎందుకంటే నాకు రామలక్ష్మి అంటే ప్రాణం. రామలక్ష్మి కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటి రామలక్ష్మి నేను ఇల్లరికం రావాలి అని కోరుకుంటే ముందు వెనక ఆలోచించకుండా వస్తాను అని చెప్తారు శౌర్య. శౌర్య వైపు పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటారనమాట రఘురామ్. మరి మీ అమ్మ వాళ్ళు అని అంటారు. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఇంకా అలా తను చెప్పలేదని తెలుసుకొని వెంటనే హ్యాపీగా బయలుదేరుతాడనమాట శౌర్య. రామలక్ష్మి చాలా మంచిది, అందుకే నా గురించి మావయ్యకి ఏమీ చెప్పలేదు. కానీ ఎలా అయినా నా గురించి నేను తెలిపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇంకా ఆలోచిస్తూ వెళ్తాడు శౌర్య. ఇది ఇలా ఉండగా శ్రీను ప్రభాస్ని కాపాడతాడు కదా. ఇంకా చాలా హ్యాపీగా శ్రీను అయితే ప్రభాస్ని హక్ చేసుకుంటాడు. థ్యాంక్స్ శ్రీను, ఇవాళ నువ్వు లేకపోతే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు అని అంటారు. రేయ్ అసలు నువ్వు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళావు? అయినా ఆ ఆదిత్య, ఆ శేషు నిన్ను చంపాలని ఎందుకు అనుకున్నారా అని అడుగుతారు. అంటే
అది అని అంటాడు ప్రభాస్. ఏయ్, నిజం చెప్తావా లేకపోతే నా చేతిలో చేస్తావా అని అడుగుతాడు శ్రీను. లేదు, నువ్వు నా ప్రాణాలు కాపాడవురా, అలాంటిది నీకు చెప్పకుండా నేనెందుకుంటాను, చెప్తాను అని అలా ఇంకా తన ఫోన్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూపిస్తాడనమాట. ప్రభాస్ ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతాడు. శ్రీను, మీ కిషోర్ మావయ్యని చంపాలనుకున్నది వీళ్ళే, అందుకే ఈ వీడియోని చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయాలి అనుకున్నాను, కానీ వాళ్ళే నన్ను కొట్టారు అని అంటారు. అందుకే దుష్టులకి దూరంగా ఉండాలని చెప్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వు, ఈ వీడియోని నేను మావయ్యకి చూపిస్తాను అని ఇంకా వీడియో తీసుకొని అలా ఇంకా రఘురామ్ దగ్గరికి బయలుదేరుతాడు శ్రీను. మావయ్య ఒకసారి ఇటు చూడండి మావయ్య, నేను చెప్తే మీరు నమ్మలేదు. వీళ్ళని చంపాలనుకుంది, ఈ కిషోర్ మావయ్యని చంపాలనుకుంది వీడే అని చెప్పి ఇంకా అలా ఆదిత్య అండ్ శేషు ఇద్దరు చంపాలనుకున్న వీడియోని అందరికీ చూపిస్తాడనమాట శ్రీను. ఒక్కసారిగా ఆద్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా షాక్ అయిపోతారు. ఇంకా అలా ఆదిత్య గురించి ఆ నిజం తెలుసుకొని ఆద్య అలా శ్రీను దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ శ్రీను, సారీ, నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను శ్రీను, నేను నీకు క్షమాపణ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి ఇంకా అలా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది ఆద్య, నాకు క్షమాపణలు అక్కర్లేదు, కేవలం నీ ప్రేమ ఉంటే చాలు, ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకో ఆద్య అని అంటాడు శ్రీను. శ్రీను వైపు పాపం ఆనంద బాష్పాలతో చూస్తూ ఓకే అని తలతో చెప్తుంది కళ్ళతో ఆద్య. ఇంకా శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా శ్రీనుపై పడ్డ నిందని ప్రభాస్ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాడు శ్రీను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.